హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తుర్రు? నేనైతే తాలింపు అన్నం చేస్తున్నాను అనమాట. నైట్ మీల్ ఉంది కదా, సద్దన్నం. దాన్ని అయితే ఇంకా పోపు చేస్తున్నాను అనమాట. అన్నం వచ్చి మధ్యాహ్నం వరకు మళ్ళీ ఖరాబ్ అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసి ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నం అయితే మధ్యాహ్నం వరకు, నైట్ అన్నం అయితే ఇంకా పొద్దున్నలోపే మనం తినేయాలి. లేకపోతే ఇట్లా తాలింపు అన్నం అన్న చేసుకోవాలి, లెమన్ రైస్ లాగానే చేసుకోవాలి, లేకపోతే ఇది ఖరాబ్ అయిపోద్ది అనమాట. ఇంకా అన్నం అయితే నాకు పడే బుద్ధి కాదు, ఏదో ఒకటి ఈ విధంగా చేసేసి అయితే తింటాను. లేకపోతే రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండి వేసైనా సంగట్లాగా రాగి ముద్దలాగానే చేసుకొని తినేస్తాను అనమాట. అన్నం అయితే అస్సలు వేస్ట్ చేయకూడదండి. అన్నం వేస్ట్ చేస్తే అయితే లక్ష్మీదేవి ఉండదు అంటారు. ఇక అందుకనేసి అన్నాన్ని అయితే నేను కరెక్ట్గానే వండుతా. ఎప్పుడన్నా తినకుండా మిగిలిందంటే ఇట్లా రైస్ చేస్తాను అనమాట. నిన్న మా వారు వచ్చేసరికి లేట్ అయింది నైటు. ఇక ఆయన అన్నం తినలేదు, 11 అయిపోయింది, అన్నం తినలేదనమాట. అందుకనే ఆయన పాటు అన్నం మిగిలింది, దాన్ని మాత్రం ఇప్పుడు నేను పోపు వేసుకొని తింటున్నాను అనమాట. పొద్దున్నే పిల్లల్ని పంపించిన ఈరోజు. పిల్లల కోసం వచ్చి నేను ములక్కాయ సాంబార్ చేసి కొంచెం రైస్ వండేసి పిల్లల్ని, మా ఆయన్ని అందరినీ బాక్సులు కట్టి పంపించేసిన. ఇంకా కొంచెం నైట్ అన్నం మిగిలితే మాత్రం నేను వచ్చి ఇట్లా పోపు రైస్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వేడివేడిగా మంచిగా చేసేసుకొని తింటే ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే నాదైతే. ఇంకా పొద్దున వచ్చేసి రైస్ మిగిలిందంటే టిఫిన్ చేయను అనమాట. ఇంకా మా పిల్లలకు కూడా పొద్దున్నే వచ్చి నేను జావలాగా ఇచ్చేస్తానమాట. అది తాగేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా ఈ విధంగా అయితే రైస్ అయితే చేస్తుండండి. ఎందుకంటే ఏదున్నా ఇంటి ఇల్లాలే బాధ్యత తీసుకోవాలన్నమాట. రైస్ని పడేయడం, వేస్ట్ చేయడం, ఎందుకు నేను తినడం అనేది అయితే నాకు ఉండదండి. మంచిగా పొదుపు చేసుకోవాలి, అప్పుడే మంచిగా సంసారం అనేది ఒదుగుద్ది అనమాట. మంచిగా ఇట్లా ఉంటుందండి నా పని అయితే ఇంట్లో. ఇంకా ఈ రైస్ తిన్నాక చాలా పని ఉందన్నమాట. పొద్దున వంట చేసిన అంట్లు, ఇంకా బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవాళనైతే వాతావరణం మొత్తం చేంజ్డ్గా ఉంది, మబ్బులు పట్టిందనమాట. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయినట్లే ఉంది. కానీ ఇక్కడ చెన్నైలో మాత్రం వర్షాకాలం అయితే ఇప్పుడు కాదు, నవంబర్ డిసెంబర్లో అయితే మాకు చాలా వర్షాలు ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా కురుస్తాయి అనమాట. ఇంకా రైస్ అయితే పెట్టుకున్నా, తినేస్తే ఒక పని అయిపోద్ది అనమాట. తినేసి చిన్న కప్పు పాలు అయితే తాగుతండి, పాలు కానీ టీ కానీ. ఇంకా మధ్యాహ్నం 2 గంటలకు రైస్ అయితే తింటాను అనమాట. ఇట్లా ఉంటుందండి నా పని. మీరు కూడా ఇట్లనే చేస్తారా? మీకు నా పని నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్లు ఇస్తే నేను ఇంకా మరికొన్ని వీడియోస్ పెడతానండి. ఇక ఈ రోజుకైతే నాది టిఫిన్ అయితే పోపు రైస్ అనమాట, తాలింపు అన్నం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి.